నేను ఒక చిన్న కథ చెప్తా. హైదరాబాద్లో ఒక ఆయన ఒక కారు కొనుక్కున్నట్ట. ఆ కారు కొనుక్కుని దాంట్లో ఇవన్నీ ఆటోమేటిక్ కార్లు. ఇప్పుడు ఆ కారు అన్నీ చెప్తూ ఉంటుంది. ఎవరైనా ఎక్కారనుకో, ఆ ఎక్కిన అతనికి సీట్ బెల్ట్ పెట్టుకో, తర్వాత కారులో పెట్రోల్ తక్కువ ఉంది చూసుకో, 5 కిలోమీటర్లే వస్తుంది, టైర్లో గాలి తక్కువ ఉంది చూసుకో, ఇట్లా అన్నీ చెప్తూ ఉంటుంది ఆ కారు. చెప్తుంటే కొత్తలో చాలా బాగా ఆనందించేట. అబ్బా భలే ఉంది కార్ అని. ఆ కారుకి బంగారం అని పేరు పెట్టుకున్నట్ట, ముద్దు పేరు. కారులో కూర్చోగానే రోజు అంతే, కారు మొదలెడతాడు. సీటు బెల్ట్ పెట్టుకో, తర్వాత సీటు స్ట్రైట్గా కూర్చో, గాలి చూసుకో, ఇలా అన్నీ చెప్తూ ఉంటుంది. సరే కొన్ని రోజులు అంతా వెళ్తూ ఉన్నాడు ఆనందంగా. ఆహా నా కారు ఎంత బాగుందో, అన్నీ చేస్తుంది అనుకున్నాడు. కొన్ని రోజులు విసుగు పుట్టింటే రోజు ఏందిరా గోలా అని. సరే ఒకరోజు వెళ్తున్నాడు, కూర్చున్నట్ట. కొంచెం దూరం వెళ్ళకందా ఆ కారు అందుట, గాలి టైర్ కొంచెం ప్రెషర్ తక్కువ ఉంది, గాలి తక్కువ ఉంది చూసుకో అందుట. వీడికి చాలా చికాకు వచ్చిందిట. ఏంటి ఇవన్నీ నాకు తెలియదా, రోజు ఏందని చెప్పేసి కిందకి దిగొచ్చి ఏం చేసేట, ఆ వైర్లు ఉంటాయి కదా, ఏమి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ వైర్లు చూసుకుని 2 పీకి పారేసేట. అయ్యో, పీకేస్తే అది చెప్పడం మానేసింది. చెప్పడం మానేస్తే ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాడు. ఒక 50 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత గాలి మొత్తం పోయి పక్కన ఆగిపోయింది. కారు కదలదు. ఇలాగే చాలామందికి వాళ్ళ అమ్మమ్మలు, పెద్దవాళ్ళు, నాన్నలు ఇలాంటివి చిన్నపిల్లలకి విషయాలన్నీ చెప్తూ ఉంటారు. చెప్తుంటే వాళ్ళు వినరు. హే ముసలోళ్ళు ఊరికే ఏదో ఒకటి నచ్చబెడతా ఉన్నారు ఏంటి అని చెప్పేసి పట్టించుకోరు. ఒరే నాన్న జాగ్రత్త, పెన్ను మర్చిపోయామో చూసుకో, ఫోన్ మర్చిపోయామో చూసుకో, రోజు నాకు తెలియదా ఏంటి అనుకుంటారు. అయ్యో పాపం వాళ్ళు చెప్తున్నారే, మన గురించి శ్రద్ధ వహిస్తున్నారే అని ఏమో అనుకోరు. అలాగే మన అంతర్వాణి అని ఉంటుంది, ప్రతి వాడికి అది చెప్తూ ఉంటుంది వాడు తప్పు చేస్తున్నాడా, వింటున్నాడా అని చెప్పేసి. అయితే చాలామంది అది పట్టించుకోరు. పట్టించుకోకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోతారు. ఎలా అయితే అమ్మ నాన్నల మాట వినరో, వాడు అంతర్వాణి మాట కూడా వినడం మానేస్తాడు. మానేసేవాడికి ఏమవుతుంది, ఆ బాడీ, ఆ మైండ్ చెడ్డ అలవాట్లకి తయారైపోతూ ఉంటుంది. అలా అయిపోవడంతో వాళ్ళే దుర్మార్గత్వం అయిపోతూ ఉంటుంది. ఆ తల్లి కూడా బాధపడుతూ ఉంటుంది, అయ్యో వీడిలా తయారయ్యాడే, అలా తయారయ్యాడే అని. అదే మంచిగా తయారైతే నా బిడ్డలు చాలా బాగున్నారు, పోన్లే సుఖంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కదా. అలాగే ఆ అంతర్వాణి అనేటువంటి దాన్ని ఎలా అయితే తగిలించకూడదో, ఆ ముసలి వాళ్ళు అయిపోయినటువంటి తల్లిదండ్రులను కూడా వీళ్ళు 24 గంటలు వాళ్ళు ఏం చెప్తున్నా వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేస్తున్నామా లేదా, వాళ్ళకి ఏం కావాలి, 5 నిమిషాలు ఆ అమ్మతో కాసేపు కూర్చుని, అమ్మ కాఫీ తాగావా, బిస్కెట్లు బాగున్నాయా, మందులు ఏమైనా కావాలా, ఇలాగ అడిగి తీసుకొని వెంటనే చేసి ఇచ్చారనుకో, వాళ్ళకి కొండంత ఆహా నా కొడుకు ఇలా మందు చెప్తే అలా 2 నిమిషాల్లో వచ్చిందే అని అనుకుంటారు. సో ఈ విధమైనటువంటి పెంపకం కూడా ఎలా ఉంటుందంటే, ఆ తల్లి చిన్నప్పటి నుంచి ఎలా పెంచుతుంది వాళ్ళని, ఎలాంటి నీతులు మోరాలిటీ నేర్పిస్తూ ఉంటారో, అలాంటి తల్లులు ధన్యులు కదా. అంచేత ఈనాటి సమాజంలో నువ్వు రోజు అఫ్కోర్స్ ఎక్కువ సీరియల్స్ చూడవు, ఏదో ఆ భక్తి ఛానల్ చూస్తావు, ఏదో పేపర్ చదువుకుంటూ ఉంటావు. కానీ నీ బంధువర్గంలో కూడా చాలామంది తెలిసే ఉంటుంది, ఇంత 90 ఏళ్ల జీవితంలో ఎన్నో రకరకాలు మనుషుల్ని చూసావు, అత్తగారులను చూసావు, మామగారులను చూసావు, మనవాళ్ళని చూసావు, మరుదుల్ని చూసావు, ఎన్నో చూసావు కదా. మరి అలాంటి నీ యొక్క మంచి అనుభవాలు, నీకు చాలా ఆనందించినటువంటి సంఘటనలు కానీ, చాలా బాధపడినటువంటి సంఘటనలు కానీ, వాటిని ఏదైనా కొన్ని మాతోటి పంచుకో. ఎలాంటి సంఘటనలు? అప్పుడు పర్దా చేసిన ఈ వయసులో ఇప్పుడు వచ్చాడికి అవన్నీ కూడా ఆనందంగానే కనపడ్డాయి. విచారం ఉన్నది లేదు, విచారం లేదు అసలు. అవి ఎప్పుడైనా అలా ఉండేవో కానీ అవన్నీ నాకు జ్ఞాపకంలో నేను. ఎవరు చేశారంటావయ్యా, నా కొడుకు చేశాడు.
నా జీవితాన్ని ఉమ్. ఆనందమయంగా చేసింది నా కొడుకు. మీరందరూ కూడా ఆ దారిని నడవండి. తెలిసిందండి. తెలిస్తే ఎప్పటికైనా ఆయురారోగ్యము, సుఖ సంతోషాలు, దైవ బలము అన్నీ వస్తాయి మీకు. నేను ఆనందమే. నేను పుట్టి పెరిగి నాకు 25 ఏళ్ళు వచ్చాయి. అయినా కూడా నాకు ఎప్పుడు ఏం జరిగాయో నాకు గుర్తు లేదు అసలు. ఇప్పుడు ప్రస్తుతం నాకు అంతా ఆనందమే. ఇంక ఈ ఆనందంలో వేరే ఏం లేదు. పాడుకోవడం, చదువుకోవడం, రామాయణం రాసుకోవడం, రామాయణం చదువుకోవడం ఇంటి తప్ప నాకు ఇంక వేరే ధ్యాస లేదు, వేరే గొడవ లేదు, వేరే దుఃఖం లేదు. ఇవన్నిటి కారకుడు అది లేదమ్మా. ఇప్పుడు నా బిడ్డ. నా నువ్వు బిడ్డ ఇక అడ్డేలేదు. వాడు కనుక చిన్న చిరాకునప్పుడే నేను ఎరగను అసలు. నా బిడ్డ ఎదుర్కోవడం కానీ చిరాకు కాదు. ఇప్పుడు ఎవరు కావాలి నీకు ఇదే సరే వస్తాడు. ఒక గంటలో ఆ సరుకు తీసుకొచ్చి వచ్చేసి ఒప్పేస్తాడు. అలాంటి తత్వంలో కానీ విచారించడం పదేమో చెప్పండి. ఏ పని లేదు. ఒక డాక్టర్ కావాలంటే 3 డాక్టర్లు తీసుకొచ్చాడు. పళ్ళు పెట్టి కళ్ళు కలగకుండా తీసుకొచ్చి వైద్యం ఇచ్చాడు. ఇక్కడ ఏదో కంచిలా వస్తుందా అంటే వాళ్ళు తీసుకొచ్చాడు. ఆయన ఇదేమీ పర్వాలేదు, పెద్దవాళ్ళలో ఎలా ఉంటే సరిపోయేది లేదు కదా అని అనిపించాయి. ఇలాగ ప్రతిదీ డాక్టర్ కావాలి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి చేయక్కర్లేదు. నాకు ఇది కావాలా బాబు అంటే ఇస్తాడు. అంటే పడి బాబు నాకు ఆనందం తప్ప ఇంకోటి లేదురా. వెరీ గుడ్. ఇప్పుడు కొడుకుగా మేము చేయటం అన్నది మీకు పెద్ద గొప్ప ఏం కాదు. ఎవరైనా చేస్తారు, ఏ కొడుకైనా ఏ తల్లికైనా అవి చేయటం అన్నది పెద్ద ఇష్యూ. ఎవరైనా చేస్తారేమో అనే సంగతి నాకు తెలియదు, కానీ నేనే అనుభవిస్తున్నాను. ఆనందం అనిపిస్తుంది నాకు. పోన్లే, చాలా సంతోషం. పోనీ నువ్వుగా నీ మిగిలిన కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, మనవలు ఉన్నారు, మనవరాళ్ళు, ముని మనవలు ఉన్నారు. వీళ్ళందరికీ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఎలాంటి జీవితాన్ని గడపాలని చెప్పదలుచుకున్నావు? ఎలా ఉండాలంటారో వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు కూడా మన కుటుంబంలో మనవలు కాదు, కోడళ్ళు కాదు, ఎవరైనా సరే నా మాటకి ఎదురు చెప్పి ఎదిరించిన వాళ్ళు లేరు. అంటే గౌరవం. ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళ అమ్మమ్మ ఎలా ఉన్నావు అంటారు కూతురు పిల్లలు. కొడుకు పిల్లలు నాన్నమ్మ వడ్డేసుకున్నావా, మరి భోజనం చేసావా, నాన్నమ్మ నువ్వు మా పిల్లలు బరవలేమో హాల్లో పడుకుంటారు. వాళ్ళు పాపం నేను పెడితే గదిలోకి ఇచ్చేసి, అరే మీరు నిద్ర లేదేమని అంటే, నాన్నమ్మ నీకు నిద్ర ఉంటే చాలు, నీకు ఆరోగ్యం ఉంటే చాలు, మేము వయసులో ఉన్నవాళ్ళు ఎక్కడన్నా గుర్రెట్టేస్తావా అంటే అన్నారు వాళ్ళు. అంచేత మనవల వల్ల కూడా ఎప్పుడు నేను చెప్పలేదు. నీకు మనవాళ్ళు, కొడుకులు, కూతుళ్ళు ఏం చేయట్లేదు, చేస్తున్నారు, బాగా చేస్తున్నారు కాదు. వాళ్ళు ఎలా ఇంకా నీకు ఎంత మంచిగా వాళ్ళు ఎలా తయారవ్వాలనుకుంటున్నావు? ఎలా తయారవ్వాలి చెప్తున్నారు కదా, వాళ్ళు తయారవ్వాల్సిందంతా నీలాగే తయారవ్వాలి. నాకు వేరే సాటు అక్కర్లేదు. పెద్దవాళ్ళు అనేది గౌరవం, వాళ్ళు చెప్పిన మాట విశ్వాసం, వాళ్ళు చేయని మాట విని ఆనందించుకుని వెళ్ళేలా ఉండాలి అంతే. అంతేగాని ఎదుర్కొంటారో సవాలు చెప్పి బాబా చిరాకు పెట్టగా అవన్నీ మాకు తెలియక అలాంటి మాటకి ఎవరికి ఆడకూడదు. తప్పు చెప్తాను నేను, పిల్లలతో చెప్తాను నేను. పెద్దవాళ్ళు చెప్పింది వీడవు, అది నీకు అనుకూలం ఉందో లేదో తర్వాత చూసుకో. ఎదుర్కొంటారు ఎందుకేస్తావు, విసిగిస్తావు, ఏమిటి వెళ్ళి అలా మాట్లాడకూడదు, అది తప్పు. అంచేత ఒప్పు చెప్పి వెనక్కి కూడా చెప్పాను నేను. చాలా సంతోషం. తల్లి మాట దైవంతో సమాధానం రాని మనల్ని కూడా చెప్తా. అమ్మని చెప్పకుండా వెళ్ళకండి, అమ్మ చెప్పేది ఏదో చెయ్యండి. అది చేయడానికి సాధ్యం కానట్లు అలాగే చెప్పేసి వెళ్ళిపోండి. సాధ్యం అయినా మీరు చేసుకుంటారు, వేరే ఉద్యోగాలు చేస్తుంటే అనేక బట్టలు వస్తాయి, మాకు తెలియకుండా సలహాలు ఇస్తాం కదా. సలహాలు ఇస్తే అలాగే రమ్మని వెళ్ళిపోయింది. అక్కడ ఏది వీలో ఆ పని చేసుకో. అంతేకాని అమ్మ దగ్గర కనుక నా దగ్గర చిరాకు పడ్డం చేయడం అనేది లేదు అని చెప్తే, నా వెనకాలే నా కూతురు వస్తుంది. దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని చెప్తాను నేను ఉంటుంది. నా కూతురు, నాకు 3 అబ్బాయిలు 1 అమ్మాయిలు. దానికి అపారమైన ప్రేమ అన్నగారంటే పాఠమాలు చెబుతుంది పిల్లలకి, దాని పిల్లలకి. దేవుడు ఎలా ఉంటాడంటే మా అన్న ఎలా ఉంటాడని చెప్తాను. పెద్దవాడు మా కుటుంబానికి, కుటుంబం మొత్తం అంతా సర్దాడు, అందరికీ ఆనందం ఇచ్చాడు. వాడి సంపాదన వాడే తెలియడు తెలుసమ్మా. అందరికీ తమ్ముళ్ళకి చదువులో మరి ఫ్యాక్టరీ కట్టించాడు తమ్ముడికి.
కోట్లు విలువైన ప్యాకెట్స్ ఇచ్చారు. ఒకటప్పుడు ఐఏఎస్ వాడికి ప్రతి నెల 10,000 జీతం ట్యూషన్ చెప్పే వాళ్ళకి 10,000 కట్టగట్టిచ్చేవాడు పట్టుకొచ్చి తమ్ముడికి. వాడు పెద్ద ఆఫీసర్ అయ్యాడు. నువ్వు మమ్మల్ని అనడం కాదు, ఎందుకంటే తల్లికి బిడ్డలు ఎలాగా గొప్పవాళ్ళే అవుతారు, మంచిగానే ఉంటారు, అది ఇష్యూ కాదు. యాక్చువల్గా నీకు ఇప్పుడు నిజంగానే నీ బిడ్డలు ఉద్యోగాల్లో చాలా పెద్ద పెద్ద లెవెల్కి వచ్చారు. నిన్న ఒక సైంటిస్ట్ వచ్చాడు, డిఆర్డిఎల్ సైంటిస్ట్ ఒక ఆయనకి తెలీదు నా తమ్ముడే దానికి డైరెక్టర్ అని. ఇప్పుడే తెలియదు. ప్రజెంట్ ఈజ్ ద డైరెక్టర్ డిఆర్డిఎల్. సో ఆయన చెప్తా ఉన్నారు, ఆయన నేను ఎప్పుడు శ్రీనివాస్ని పెట్టలేదు, వాళ్ళు అంత పోస్ట్ అని ఎవరికి తెలియదు కూడా. నువ్వు ఆఫీస్కి వెళ్ళావంటే అవడా అంటాడు వాడు ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళలేదు. అవును, వాడు రూమ్కి వెళ్ళాలట. ఇప్పుడు సరే, నీ పిల్లల్లో మనవల్లో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఐటీలో ఉన్నారు, దేశ విదేశాల్లో ఉన్నారు, మనవలు మునిమనవులు ఇంతమంది. ఒకడు నాన్నమ్మ అంటారు, వాళ్ళు అమ్మమ్మ అంటారు, వాడు అత్తయ్య అంటారు. అదే నువ్వు నాన్నమ్మ తాతమ్మ కూడా అయ్యావు నువ్వు. ఇంతమందికి ఇన్ని రకాల దేశాల నుంచి చూస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. నీ సంతానం కలిస్తే ఈరోజు ఒక 50 మంది పైనే నీకు 4 తరాలు చూసినటువంటి దానివి నువ్వు. సో అంచేత అలానే కాదు, నేనేమంటానంటే ఓకే, ఇవి మేము చూస్తున్నాము చేస్తున్నాము అంతా కరెక్టే. ఎలా ఉండాలి మనుషులు, ప్రతి వాళ్ళకి ఎటువంటి గుణాలు ఉంటే మనిషి జీవితంలో పైకి వస్తాడంటావు? ఎలాంటి గుణాలు ఉండాలి వాళ్ళు? ఎలాంటి గుణాలు అంటే చెప్తాం, సద్గుణాలు, సద్భావన, సత్ప్రవర్తన, ఇటువంటి 3 లక్షణాల ముందు మనిషికి ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా బాగుంటారు. ఈ 3 లక్షణాలకి వాళ్ళు వేరే వేరే భావాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అవేమిటి కలియుగం ఇది, ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నారు, మనం ఆ 3 తోటి బలరకలతో మాయా చేయాలి, అబద్ధం ఆడాలి, దొంగతనం చేయాలి, ఇలాగ అందరూ అనేక భావాలు ఉండి వాడిపోతున్నారు. అలాంటి భావనలు ఉండకూడదు, మంచి భావనలు ఉండాలి. మంచి భావన ఎప్పుడైతే మానవుడికి ప్రాప్తిస్తుందో, అంతరాత్మలో భగవంతుడు ఉన్నాడని చెప్పే సంగతి అందరికీ తెలుసు. ఆ దేవుడు ఉన్నసేపే దేహం నడుస్తుంది. దేవుడు లేదే దేహమే లేదు. అదేట ఈ 3 గుణాలతోటి వాళ్ళు ప్రవర్తనగా ఉన్నట్టయితే వాళ్ళే దేవుడు అవుతారు, వాళ్ళే సత్యమైన వాళ్ళు అవుతారు. ఇప్పుడు అంతా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎలా అయ్యారు? మళ్ళా అమ్మకడుగుడు పుట్టి పెరిగిన వాళ్ళే. వాళ్ళ గుణాల కోసం, వాళ్ళ ప్రవర్తన కోసం, వాళ్ళ అలవడితోటి వాళ్ళు దేవుడు అయ్యారు. రాముడు మానవుడు అమ్మకడుగుడు పుట్టాడే, తప్పిలాంటి పెరిగినవాడే. రాముడెవరు, కృష్ణుడెవరు? దేశాలు రామాలయాలు, దేశాలు రామ కళ్యాణాలు. ఎప్పుడో రాముడు, యుగాల క్రితం రాముడికి ఇప్పుడు పెళ్లి చేస్తారు, ఇప్పుడు కళ్యాణం చేస్తారు, ఇప్పుడు గుళ్ళు కడతారు, ప్రతిరోజు నివేదనలు, అభిషేకాలు, పూజలు, భక్తులు చూడడానికి చాలా జనం చేత అయోధ్యలో. త్రేతాయుగం నాటి రాముడు కృష్ణుడు కన్నా ముందువాడు. అప్పటి యుగం వాడు ఇప్పటికి కూడా అయోధ్య అనే నగరంలో బలరాముడు. ఎంతమందో ఈ ప్రాణాలు కూడా ఇచ్చేసుకుని అయోధ్యలో నిలబెట్టారు. అంత గొప్పగా రామావతారం కాకపోతే వారికి ఏంటి? ఈ యొక్క శ్రీరామనవమికి నీ కుటుంబానికి నీ శుభాకాంక్షలు ఏ విధంగా చెప్దాం అనుకుంటున్నావు? నా శుభాకాంక్షలు అంటే, నా రాముడి గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిన విషయాలేదు, కానీ తెలియని విషయాలు కూడా కొన్ని ఉంటాయి. అవి ఏమిటంటే, రామనామంలో ఉన్నటువంటి పవిత్రత, రాముడు చేసేటువంటి చరిత్ర, ఎంతమంది పెద్దలు ధరించాడో, ఎంతమంది రాక్షసులు సంహరించాడో పెద్దలు చెప్తే, అటువంటి నరకంతా నడిచి ఆయన కట్టుగుడ్డలతోటి
తన కుటుంబ భార్యతో సైతంగా వెళ్ళాడంటే రాజ్యం వదిలిపెట్టాడు, భోగాలు వదిలిపెట్టాడు. ఏమి లేదు, నాకేం అవసరం లేదు అన్నాడు. ఆ గోచి కూడా కడువతోటి వెళ్ళాడు. ఆ అడవిలో కాయో కప్పో ఏం దొరికితే తిన్నాడు. ఋషీశ్వరులు ఆ రామ యొక్క ఇది చేసి ఋషీశ్వరులు వాళ్ళు చేరదీశారు. చేరదీసి జ్ఞానోపదేశం చేసి రాముడికి, రామా నువ్వు మామూలు వాడో కాదు, నువ్వేమో ఏదో ఏదో అనుకుని వెళ్ళద్దు, నీ వల్ల అనేకమైన పుణ్యకార్యాలు జరగాలి, అనేకమైనటువంటి మనుషులను రక్షించాలి. నువ్వు ఎంతమందిలో ఆటంకపరుస్తున్న రాక్షస జన్మలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ ఎక్కడున్నారో ఎలా ఉన్నారో నేను చూపిస్తాను. నువ్వు వాళ్ళని బాధ లేకుండా చేసి మాకు యజ్ఞం యాగాలు అన్నీ చేసుకునేలాగా మాకు సహాయం కావాలి. సో అందరూ రాముని యొక్క అడుగు జాడల్లో నడవాలంటాను. అలానే రామావతారానికి అంత విశిష్టత ఉంది కాబట్టి ఎన్ని యుగాలైనా కూడా ఆయన ఇప్పుడు అక్కడ కూర్చున్నట్టు, ఆవిడ వచ్చినట్టు, రాముడు ఉన్నట్టు, సీతాదేవి రాముల వారి కళ్యాణం జరుగుతున్నట్టు అన్ని విధాలుగా భోగాలన్నీ ఆ రాముడికి పొందుతున్నారు. ఎందుకని మనమే చేస్తున్నాం ఆయనకి. చాలా బాగుందమ్మా. నువ్వు చెప్పేది ఎట్లా ఉందంటే, ఇక్కడ ఇంకో చిన్న కథ చెప్తాను. ఒక ఆయన చాలా సన్నగా మామూలుగా ఇదిగా ఉండేవట. ఒకసారి అద్దం ముందర వచ్చి చూసుకున్నట్ట, కొంచెం లావు అయినట్టుంది, పొట్ట వచ్చినట్టుంది అనుకున్నట్ట. సరే మళ్ళా కొన్ని రోజులు వాకింగ్ చేసి యోగా చేసి మళ్ళా ఒళ్ళు తగ్గించుకున్నట్ట. మళ్ళా బద్దగించేవాట. మళ్ళా కొన్ని రోజులు మామూలుగా ఉండేది, మళ్ళా బొజ్జు వచ్చి మళ్ళా ఇదిగా ఉండేది. ఇలా ఒకరోజు నడుస్తాట, ఒకరోజు నడవట, ఒకరోజు వెళ్తాట, ఒకరోజు వెళ్ళట. ఆ పొట్ట వచ్చి ఇది అదిగా కనబడుతుంటే సరే ఏం చేద్దాం అని ఒకరోజు ఏదో ఒక పుస్తకం దొరికిందట. యోగా చేస్తే సన్నబడతారు, మంచిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు అనేది. ఆ పుస్తకం చదివి చాలాసార్లు ఆ అండర్లైన్లు చేసుకుని అందులో ఉన్నాయో మంచి వాక్యాలు ఉంటాయి కదా, దాని కింద సపోజ్ వ్యాయామానికి దూరమైన వాడు వ్యాధికి దగ్గరవును అంటాడు. అలాంటి సెంటెన్స్ అండర్లైన్ చేసుకోవడం, ఆ పక్కన ఏదో రాసుకోవడం, నేను ఇలా చేయాలి అలా చేయాలి అనుకుంటూ బాగా కొన్ని పేజీలను మడత పెట్టుకొని బాగా చదివి, ఆ చదివిన తర్వాత కంటిన్యూగా మళ్ళీ వాకింగ్ చేయటం, ఫుడ్ కంట్రోల్ చేయటం, ఆ తర్వాత యోగా చేయటం, ఇవన్నీ చేసి సన్నబడ్డట. అయితే ఈ పుస్తకం చదవక ముందర కూడా అతనికి ఆ విషయాలన్నీ తెలుసు కదా. ఎవరికైనా వ్యాయామం చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటామనేటువంటి ఇది ప్రతి వాళ్ళకి తెలుసు. కానీ ఈ పుస్తకం చదవటం అనేటువంటిది వాడికి మైండ్లో మోటివేషన్ అయిపోయింది, ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చి ఆచరణలింపు చేసుకోవడంలాగా చేసింది. అలాగే పెద్దవాళ్ళ మాటలు కూడా శ్రద్ధగా వింటే వినడం అదే రాముడి యొక్క గొప్ప గుణం. అది వినే గుణం ఉంది కనుక రాముడికి పోయేవాడు పడవనైపోయేవాడు దగ్గర నుంచి, అవును, గొప్ప గొప్ప యోగుల దగ్గర నుంచి, అవును, మహారాజుల దగ్గర అందరి వినడం, అవును, దాన్ని ఆయన చేతనైతే చెయ్యడం వాళ్ళకి. అది గొప్ప గుణం, వినే గుణం అన్నది. నువ్వు చెప్పేది ఏమిటంటే వినేవాళ్ళు ఎప్పుడు కూడా చాలా గొప్పవాళ్ళు అవుతారు అనేది చాలా మంచి విషయం చెప్పావు. మంచిగా అవుతారు. ఇష్టం లేదు వినడం అన్నది తప్పు లేదు. నీకు ఏదైనా తక్కువ అది కాదు అని నీకు ఎవరైనా అనిపిస్తే అట్లా చూసుకో. ఆ విషయం వినిపించుకొని రాముడిలో ఉన్న గొప్ప కూడా ఒకటే. అది చాలామంది ఏం చేస్తుంటారంటే చెప్పింది వినకుండానే వాడు ఆన్సర్ రెడీగా పెట్టుకుంటాడు. నువ్వు ఇంకా సగం చెప్తావు, అది చెప్పడానికి ఆన్సర్ వీడి దగ్గర రెడీగా వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు నిజంగానే గెలుపు పొందలేరు. పొందిన అది తాత్కాలికంగా ఉంటుంది తప్ప చాలా మంచి విషయం. ధనం ఉండని మనిషి అడ్డగడ్డ ఉండని వాళ్ళు ఏమి చేయలేరు. వినయం లేకపోతే వినయం అంతే. వినడం అనేటువంటి గుణమే వినయం. చాలా బాగా చెప్పావు, చాలా అద్భుతంగా ఉంది ఇది. అమ్మ ఇక నెక్స్ట్ నువ్వు అందరి గురించి చాలా బాగా చెప్పావు. పిల్లలు బాగున్నారు, అందరూ చక్కగా ఉన్నారు, అదంతా కూడా. మరి నువ్వు ఒక ఇంటి కోడలుగా ఉండేదానివి, నువ్వు కూడా అలాగే నీకు కోడళ్ళు వచ్చారు, మాకు అల్లుళ్ళు వచ్చారు. నువ్వు కోడలుగా ఉన్నప్పుడు ఎలా ఉంది, నీకు కోడళ్ళు వచ్చిన తర్వాత
కోడళ్ళతో నీ యొక్క సాంగత్యం ఎలా ఉంది, నీ అత్తగారితో ఎలా ఉంది, నీ కోడళ్ళతో ఎలా ఉంది? అయితే ఒక విషయం ఏంటంటే నేను కోడలుగా ఉన్నప్పుడు పరిస్థితి వేరు తెలుసుదా. ఇప్పుడు కోడళ్ళు వచ్చేటప్పుడు ఇప్పుడు పరిస్థితి వేరు. ఆ పరిస్థితికి ఏమవుతుందంటే వాళ్ళందరూ అడ్జస్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళు అడ్జస్ట్ అంటే నేను అడ్జస్ట్ అవుతూ ఉంటాను. అలా ఉన్నప్పుడు అది అందంగానే ఉంటుంది, సుఖంగానే ఉంటుంది. వావ్, చాలా బాగా చెప్పావు. సో అప్పుడు ఆనందంగానే ఉంటుంది. అది అది ఆ వాతావరణం తీరు అనుకున్నాను. అది పెద్దలు దగ్గర ఉండవలసిన నా టైం అనుకున్నాను. అనుకుని అది కూడా ఆనందంగానే. ఇగో నేను కన్న బిడ్డలు నన్ను సుఖపెట్టలేదు కానీ వరలక్ష్మి నీ వల్ల నేను సుఖపడ్డాను మీ బామ్మ ఉంది, మా నాన్నమ్మ ఉంది. ఓ, మీ నాన్నమ్మ. ఇక్కడ కూడా నేను ఒకసారి విన్నాను, నువ్వు నాతో పాటు వాకింగ్ వచ్చినప్పుడు సి నారాయణ రెడ్డి గారు తోటి నువ్వు చెప్తున్నావు, నేను విన్నాను. అప్పుడు అది వాడి గొప్పతనం కాదండి, మా కోడలు గొప్పతనం, అందుకని నేను ఉన్నానన్నావు. ఆయన ఆశ్చర్యపోయాడు ఒకసారి చూసి, నారాయణ రెడ్డి గారు బా చాలా బాగా చెప్పారండి, కొడుకు గొప్పతనం ఏముందండి, కోడలు గొప్పతనం నేను ఆయన దగ్గర మీరు ఉన్నారండి అంటే, అప్పుడు మేము కూడా అదే చెప్పాం, మా అమ్మ మాతో ఉందని మేము ఎప్పుడూ అనమండి, మా అమ్మ దగ్గర మేము ఉన్నామనే చెప్తాం మేము అని చెప్పేసి. బాగుందయా ఇలాంటి సంసారం ఉంటే. ఒక 2 గంటలు ఉంటాం, నీ పనులు చేసుకెళ్ళిపోతాం, అంతే కదా. అక్కడ ఉండేటప్పుడు నీ భార్య ఉంటుంది. నాకు తిండి విషయమైనా, నాకు పడక విషయమైనా, నాకు బట్ట విషయమైనా, ఏ విషయమైనా చూసేది తనే కదా. అవును. ఈ చీర బాగుంటుందండి, ఈ చీర బాగుంటుందండి, ఇది మీకు కొట్టాలంటే కొని పట్టుకొచ్చిన చీర కూడా ఉన్నాయి నాకు. అవును. అంచేత అలాంటివన్నీ చేసేది ఎవరంటే కోడలు ఉత్తమం అయినట్టయితే ఆ ఇంట్లో 10 రోజులు భోజనం చేయొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. నీకు ఇష్టమైనటువంటి దేవుళ్ళలో ఏదైనా ఒక శ్లోకం కానీ, శ్లోకం ఒక పద్యం కానీ, నీకు ఏదైనా సరే, ఏదైనా ఒక రాముడి మీదే ఉంది కదా. రాముడి మీద చెప్పు, నో ప్రాబ్లం. శ్రీరామ సందర్భంగా దాయకం రామ రామ వింటి నీ మహిమా గంటి నిన్నే మానంటి నన్ను బ్రోమంటి రామ రామ శ్రీరామ సీతారామ పరధామ. చాలా అద్భుతం. నువ్వు అస్తమాటు కూడా ఏవో ఒకటి భక్తి పాటలు పాడుకుంటూ ఎప్పుడు అలా ఉంటుంది కదా, ఏవోటి చూస్తూ ఉంటా. సౌందర్య లహరి గురించి పాడతావు, లేకపోతే అదేంటిది మణిదీప వర్ణన గురించి పాడుతూ ఉంటావు. ఎట్లా నీకు ఇవన్నీ రాగలిగాయి? అప్పుడు కళాల్సింది అంటే నీ పాట దృష్టి 10కి దృష్టిలో పడలేదు ఏమిటండి అన్నాను. వాడు ఎన్నో రికార్డు చేస్తాడే, చేశాడు, అక్కడ చేసావు. అవి ఆడియోస్ చేశాను అప్పుడు కాకినాడ వచ్చినప్పుడు. అసలు ఆ రోజుల్లో ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే అసలు ఒక పి సుశీల కూడా ఇంత బాగా పాడుతుందా అనిపించేది నాకు. అటువంటి మాధుర్యం ఉండేది. అంటే ఓకే, కొడుక్కి తల్లి గత్రం మంచిగానే అనిపిస్తుంది అని అంటారు కానీ, బట్ వాయిస్గా నీకు చాలా బాగుంది కంఠం. పెద్దవాళ్ళు పాడలేక 90 ఇయర్స్కి కూడా ఇప్పటికీ ఆ మాధుర్యత ఉంది అంటే, ఒక 40 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఎంత బాగుంటుంది అసలు. ఇంకా నీకు బాగా వచ్చినది ఏముందమ్మా? ఇంకా తాతగారు ఎవరు ఉన్నది వాళ్ళు పాడబడేది, నువ్వు ఒక్కటే కూర్చో, భాగవతం నువ్వు ఒక్కటే కూర్చో, నువ్వు పద్యం పాడితే అపారమైన భక్తి ఉంటుంది దాంట్లో అని చెప్పేసి అని ఆయన పడ కుర్చీలో కూర్చొని చదివించేవాడు అనమాట. ఆయన పోయేదాడు కూడా నేను వచ్చాకనే ప్రాణం తీస్తాను చెప్పారు సత్యమాతటి. అలాగే ఇంటికేమో పరీక్షలు 10 3 సార్లు కబురు పెడితే వెళ్ళలేకపోయాను నేను. 4వసారికి వెళ్ళా. అయ్యో ఇప్పుడు వచ్చావిటేమా అని అట్లా పెట్టి, అదేమిటి ఎలా అంటే ఇంకనే ఉండేదంటే వారం ఉన్నానంతే. ఇగో ఈ వారం రోజులు కూడా హరే రామ హరే కృష్ణ పాడు. నువ్వు ఎవరితోటి మాట్లాడా కానీ నీ భోజనం చేసి ఇక్కడే కూర్చోండి. కుర్చీ వేయించారు అక్కడ పరివార్చారు. కుర్చీ వేయించి భోజనం చేసేసాక వచ్చేసాయి. అందకాల పడతాను ఇంకో దొడ్డమ్మ పాపకాలు కూర్చుంటే అది కడుపు స్కూల్లో అది పట్ట
మీరు వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడ. తాను వచ్చి పాడండి అని చెప్పి. అప్పుడు భోజనం వచ్చాక అప్పుడు హరే రామ హరే కృష్ణ పాడించేవారు. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే వెళ్ళిపోయారు. ఈ పాట వీళ్ళకి చాలా అన్నారు, నీ పాట కోసమే ఉన్నా అన్నారు. 3 వారాలు ఆయన కబురు పెడుతూ వెళ్ళలేకపోయా. నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే నీకు నీ నీ తర్వాత రాముడు మాయన్నారా? నా తర్వాత కాదు, వాడి తర్వాత నేను, తన తర్వాత నువ్వు, అంటే నీకు అన్నయ్య పాపదొడ్డమ్మ రాముడు మాయ. రాముడు మాయ అంటే నేను. రాముడు మాయ అక్కడ ఉస్మానియా హాస్పిటల్లో చనిపోయాడు. ఆయన చనిపోయిన గంటకే భార్య చనిపోయింది. ఆ ఇద్దరికి దహన సంస్కారాలు చేయటానికి ఎవరు రాలే. వాడు అల్లుడు కొత్తగా పెళ్ళిందని వాడు వెళ్ళిపోయాడు, ఆడ పెద్ద మాయ ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు, ఒకళ్ళొకళ్ళు తప్పుకున్నారు. నాకెంత ఆశ్చర్యం అంటే నువ్వు నాకు చెప్పి దహన సంస్కారాలు చేపించావు. వాళ్ళిద్దరినీ నేనే వెళ్ళి అక్కడ చార్మినార్ దగ్గర చేసి వచ్చాను. అసలు అంటే ఒక పురాతనం ఓల్డ్ మనుషులకి అలాంటి థాట్స్ రావు. ఎంతసేపు అరే మనకెందుకు అలాంటి చోట్లకి వెళ్ళటం, మేము ఇంకా తల్లిదండ్రులు బతుకున్నాం కదా, బతుకుండగా వాళ్ళకి చేయడం, ఇలాంటి ఆలోచనలు వాళ్ళు ఉండి వాళ్ళు వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఉన్నది నువ్వే ఉండి అరే నువ్వు పోయి ఆ సంగతి చూడరా అని చెప్పి అప్పటికప్పుడు నేను ఒక మార్చురీ వ్యాన్ తెప్పించి తీసుకెళ్ళా. అసలు అలాంటి అంత బ్రాడ్ థింకింగ్ నీకు అసలు ఎలా వచ్చిందంటావు? నువ్వు నీ కుటుంబంలో వాళ్ళే అందరూ వెళ్ళిపోయారు, వెళ్ళిపోతే నువ్వు ఉన్నావు అక్కడ. ఒరే నువ్వు పోయి అది చేయరా అంటే నేనే చేశా. 20 ఏళ్ల క్రితం నాన్నగారు నువ్వు నేను అందరం ఉన్నాం. మరి తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు వేరే వాళ్ళకి పోతే చేయకుండా వాళ్ళ ఓన్ అల్లుడే వెళ్ళిపోయాడు. అసలు ఎట్లా నీకు అనుకున్నావు? అసలు పుణ్యకాలం, పుణ్య చరిత్రలు, పుణ్య గ్రంథాలు, పుణ్యపాఠాలు, పుణ్యమన్నీ 24 గంటలు వింటూ ఉంటే దాని యొక్క సారం వాళ్ళకి తెలుస్తుంది. అది వినని వాళ్ళకి ఏదో నవల్స్ చదువుకుని, పేపర్ చదువుకుని, ఏవేవో పుస్తకాలు చదువుకునే వాళ్ళకి తెలియవు. ఎప్పుడు అందులోనే మననం అవుతుంటే దాని యొక్క విశిష్టం ఎంత, దానివల్ల నా కొడుక్కి ఎంత పుణ్యం వస్తుంది, ఎంత సుఖం వస్తుంది. వాడు చేసేది చాలా. అది మీ మామగారిది, మా మామగారు పోతే వాళ్ళు రాకపోతే దానికి కూడా నేనే ఆయనకేదో తండ్రుంటాడని వీళ్ళేదో చిన్నవాళ్ళని ఉన్నారు. నేనున్నాను మీకు, ఎందుకంటే సరే నాకు కొడుకు ఆయన చేయమని మెత్తగారు. కానీ అంటే ఆ తల్లికి ఆ విధమైన థింకింగ్ రావడం కూడా, నా కొడుకున్నాడు చేస్తాడు వెళ్ళండి అన్నట్టుగా అది రావటం నిజంగా ఆ ఓల్డ్ ఏజ్ ఉండి కూడా ఇంత బ్రాడ్ థింకింగ్ ఉండటం అనేది చాలా. ఎవరికి ఎక్కడ చేర్చాలో అక్కడ చేరుస్తూ ఉంటాడు. పుణ్యకార్యాలు పుణ్యవి చేసే వాళ్ళకే చేరుస్తాడు, అలా లేని వాళ్ళకి చేర్చరు. వాళ్ళు బతకట్టుగా పోతూ ఉంటారు కూడా. పోలేమా, చాలా చక్కటి విషయాలు చెప్పావు. నువ్వు ఏదైనా పుస్తకం చదువుతావా? బ్రహ్మ మురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధిసులేపితలింగం బుద్ధి వివేచన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అద్భుతం. ఓం నమః శివాయ. చాలా బాగా ఇక్కడ శివుడు లక్ష్మి వాళ్ళతో ఇప్పుడు ఉండాలి ఆయన. మీరందరూ కూడా మంచి ఉదయవాళ్ళు, మంచి వాళ్ళు మా వాడికి దొరికారు చక్కగారు. అంత సువర్ణ మంగళప్రదమైనది. పోలేమా, మీకు శ్రీరామనవమి పూట మాకు
నీ యొక్క ఆశీర్వచనాలను ఇచ్చావు మా స్టూడియోలో వాళ్ళందరికీ కూడా, మా స్టూడియో ప్రేక్షకులకు కూడా మరిన్ని మంచి విషయాలతో మరొకసారి కలుద్దాం. అమ్మ నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.